రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని శాస్త్రవేత్తలు సూచించారు. కొల్చార మండలం రంగంపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు ఆత్మ సౌజన్యంతో రైతులకు ప్రకృతి వ్యవసాయం, వరి పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ పంట సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను వివరించారు. నేలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యతను వివరిస్తూ దాన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియజేశారు. పంటల్లో మోతాదుకు మించి యూరియా మరియు ఇతర రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి నిస్తారమవడమే కాకుండా సాగు ఖర్చు పెరుగుతుందని హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, పంటల మార్పిడి పద్ధతులను పాటించాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి శ్వేత మాట్లాడుతూ రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రం, పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి డివిజన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ పుణ్యమతి, ఏఈఓలు రోజా, అంబిక మరియు రంగంపేట పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సాంకేతిక అంశాలపై శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాల పట్ల రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు.